లీటర్ పెట్రోల్ పోసినా 10 లీటర్లు పోసినా 50 లీటర్లు పోసినా డబ్బులు ఇవ్వకుండా నీకు పెట్రోల్ పోస్తాడు ఎవడన్నా? పోయాడు కదా. మరి నీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు నువ్వు కట్టడానికి ఏం రోగం? నువ్వు డబ్బులు కట్టేసేస్తాడు, ఇస్తాడు కదా. డబ్బులు ఎందుకు కట్టట్లేదు వీళ్ళు అంటే మనం కట్టే డబ్బుల్ని వీళ్ళు మధ్యలో రొటేట్ చేసుకుంటున్నారు ఏదో. అంతే. అవును. రోజువారీ వడ్డీలకి ఇచ్చుకుంటున్నారా లేకపోతే ఏం చేసుకుంటున్నారు మనకు తెలియదు. లేకపోతే ఎందుకు ఇవ్వరు వీళ్ళు? వీళ్ళు ఏం చూపెడుతున్నారు? ఆన్లైన్ లో మనం పే చేస్తాం కదా, ఆ డబ్బులు వరకే వాళ్ళకి చేస్తున్నారు, మిగతా రన్నింగ్ క్యాష్ డైవర్ట్ చేస్తున్నారు. అలా చేయకపోతే ఇప్పుడు ఏ రోజు ఆ రోజు వచ్చిందండి, రెండో రోజు పొద్దున్నే బ్యాంకులో వేసేయాలి కదా డబ్బులు. వేసేస్తే నీ అకౌంట్ లో ఉంటది కదా. అదే కదా. కొని దాచుకునే విషయం కూడా కాదు పెట్రోల్ది. ఎందుకంటే వాడు ట్యాంక్ నీకు రికార్డెడ్ గానే ఉంటది, నీ కంపెనీ రికార్డెడ్ గానే ఉంటది. ఇక్కడ రొటేట్ చేస్తున్నాడు ఈ డబ్బులు. ఆ రొటేషన్ కోసం చేతిలో మనీ ఆపేయడం వీళ్ళ తప్పు కదా. అదే కదా. వాడిని అందాం, వాడు క్రెడిట్ ఎందుకు పెట్టాడు. కానీ క్రెడిట్ లో ఏమన్నా తగ్గించాడంటే ఇదివరకు 2 ట్యాంకర్లకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 1 ట్యాంకర్కి ఇస్తున్నారు క్రెడిట్ అని చెప్తున్నారు. ఎందుకని? ఇదివరకు అట్లా ఎందుకు ఇచ్చాడంటే నీకు టైం తీసుకుంటోంది కొనుగోలు చేయడం. సప్లై ఆడు చేసేస్తున్నాడు, వాడి దగ్గర ఉంది కదా. కానీ వీళ్ళు అమ్మడానికి టైం తీసుకుంటుంది. 3 రోజులకో 4 రోజులకో ట్యాంకర్ అవుతుంది. 20,000 లీటర్లు 30,000 లీటర్లు ఉంటాయి ఒక్కొక్క మనకి బంకులో కింద భూమిలో పోతారు కదా. చిన్న దాంట్లో అయితే 10,000 ఉంటది, పెద్ద దాంట్లో 20,000 30,000